ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు సరికి మనకి సర్ఫేస్ ఏరియా 12th టాపిక్ 10th క్లాస్ 12th టాపిక్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్ లో మనం 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మనం చూస్తున్నాము. మా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 6th క్వశ్చన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో మా చూడండి జాతకి ఏమన్నారు, ఏ హెమిస్పెరికల్ డిప్రెషన్ ఈజ్ కట్అవుట్ ఫ్రమ్ వన్ ఫేస్ ఆఫ్ ఏ క్యూబికల్ వుడెన్ బ్లాక్. ఏదైతే ఉందో ఒక క్యూబ్ షేప్ లో ఉన్నటువంటి ఒక వుడెన్ బ్లాక్ లోంచి ఒక ఫేస్, మొత్తం ఎన్ని ఫేసెస్ ఉన్నాయో మొత్తం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 6 ఫేసెస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి బ్యాక్, అలాగే కింద పైన మొత్తం 6 ఫేసెస్ ఉన్నాయి. ఈ 6 ఫేసెస్ లో ఏదో ఒక ఫేస్ లోంచి ఒక హెమిస్పెరికల్ షేప్ లో ఒక డిప్రెషన్, అంటే ఏదైతే ఉందో ఒక హెమిస్పియర్ షేప్ లో ఒక ఏదైతే ఉందో ఒక కట్ చేస్తున్నారంట, ఒక హెమిస్పియర్ షేప్ లో కట్ చేస్తున్నారంట. అయితే ఏం జరిగింది, సచ్ దట్ ద డయామీటర్ ఎల్ ఆఫ్ ది హెమిస్పియర్ ఇస్ ఈక్వల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. అంటే ఏదైతే ఉందో ఈ ఏదైతే హెమిస్పియర్ ఉందో దాని యొక్క డయామీటర్, అంటే అది కాస్త ఎల్ కి అనుకుంటే అది కాస్త ఎవరికి ఈక్వల్ అవుతున్నాయి అంటే దాని యొక్క ఎడ్జ్ కి ఈక్వల్ అవుతుందని చెప్పేసి ఇచ్చున్నారు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ దీని యొక్క డయామీటర్ ని మనం ఎల్ అని చెప్పేసి తీసుకున్నట్టయితే ఇక్కడ దీని యొక్క ఎడ్జ్ కూడా ఎంత అవుతాయి అంటే ఎల్ అవుతుంది అన్నట్టు. డిటర్మిన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్, అంటే ఏదైతే రిమైనింగ్ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మరి దీనికోసం మనం ఏం చేద్దాము, ఫస్ట్ సొల్యూషన్ కానీ చూసినట్టయితే గివెన్ దట్ ఏమిచ్చున్నారు, ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జ్ ఆఫ్ ది cube is equal to diameter of the hemisphere is equal to L. Hemisphere is equal to L అని చెప్పేసి ఇచ్చినారు. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తా అంటే మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ వన్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్. మా ఫార్ములా ఏంటి, సైడ్ క్యూబ్ అనమాట. సైడ్ క్యూబ్ సారీ సైడ్ 6 ఇంటూ ఎస్ స్క్వేర్, 6s స్క్వేర్, 6 ఇంటూ సైడ్ స్క్వేర్ అంటే 6 ఇంటూ ఎల్ స్క్వేర్ అంటే 6l స్క్వేర్ అవుతుంది అమ్మా, 6l స్క్వేర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బి. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే అమ్మా ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది కనుక్కుంటారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ hemisphere. మా ఫార్ములా ఏంటి, 2πr స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ పై అంటే అలాగే ఉంచేస్తాను. మా ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి రేడియస్, అంటే డయామీటర్ ఎల్ అనుకున్నాం కాబట్టి రేడియస్ కాస్త l/2 అవుతుంది. l/2 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 2π ఇంటూ ఎల్ స్క్వేర్ బై 4 అన్నట్టు. అంటే ఏదైతే ఉందో ఒక 2 క్యాన్సిల్ అయిపోతే πl స్క్వేర్ బై 2 అవుతుంది, πl స్క్వేర్ బై 2 అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ సర్కిల్ ఉంది కదమ్మా, ఇక్కడ సర్కిల్, ఆ సర్కిల్ యొక్క ఏరియాని నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాను. ఇక్కడ రేడియస్ కాస్త l/2 అవుతుంది. ఏదైతే ఉందో రేడియస్ అంటే మనకి ఏదైతే ఉందో మనకి l/2 కాబట్టి బేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ πr స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు π ఇంటూ r అంటే ఎంత, l/2 అంటే l/2 హోల్ స్క్వేర్ అంటే πl స్క్వేర్ బై
4 అవుతుంది, పై ఎల్ స్క్వేర్ బై 4. అంటే ఈ పార్ట్ అనేదాన్ని ఇప్పుడు నేను సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఏదైతే ఉందో ఈ పార్ట్ అనేది నేను సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్ఫియర్ అనే దాన్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. దేర్ఫోర్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్ ఇస్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఏమేమి యాడ్ చేయాలి, ఏ అనేది బికి యాడ్ చేస్తాను, దానిలోంచి సి అనేది సబ్ట్రాక్ట్ చేస్తాను. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 6l స్క్వేర్ అవుతుంది ప్లస్ పై ఎల్ స్క్వేర్ బై 2 మైనస్ పై ఎల్ స్క్వేర్ బై 4. దట్ ఈస్ ఈక్వల్ టు 6l స్క్వేర్ ఇంటూ రెండిట్లో పై ఎల్ స్క్వేర్ అనేదాన్ని మనం కామన్ తీస్తే, పై ఎల్ స్క్వేర్ కామన్ తీస్తే 1/2 మైనస్ 1/4. ఈ 1/2 మైనస్ 1/4 అంటే 1/4 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 6l స్క్వేర్ ప్లస్ పై ఎల్ స్క్వేర్ బై 4 అవుతుంది, పై ఎల్ స్క్వేర్ బై 4 అన్నట్టు. దీనిలో మనకు కానీ ఏదైతే ఉందో ఎల్ స్క్వేర్ బై 4 అనేది ఎల్సిఎం తీసుకున్నట్టయితే 24l స్క్వేర్ ప్లస్ పై ఎల్ స్క్వేర్. రెండిట్లో నేను ఎల్ స్క్వేర్ని కామన్ తీస్తే ఎల్ స్క్వేర్ బై 4 ఇంటూ 24 ప్లస్ పై, ఈ విధంగా ఆన్సర్ అన్నమాట. ఎల్ స్క్వేర్ బై 4 ఇంటూ 24 ప్లస్ పై అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నోట్ చేసుకోండి.